హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు అయితే మనం ఐకియా గురించి మాట్లాడుకుందాం. సో నాకు ఇక్కడ ఫస్ట్ నచ్చిన పార్ట్ ఏంటంటే మెట్రో దిగంగానే డైరెక్ట్గా ఐకియా స్టోర్లోకి ర్యాంప్ వాక్ ఉండడం. సో అది నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. సో ఎంట్రన్స్లో అయితే దివాళీ వైబ్స్ మచ్ అట్రాక్టెడ్ అండ్ బ్యూటిఫుల్ డెకోర్ అనమాట. సో చూడంగానే అలా ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇక్కడికి లంచ్ టైం అయిపోయింది. సో వీ వాజ్ సర్చింగ్ ఫర్ ద ఫుడ్ కోర్ట్ అనమాట. సో ఫుడ్ కోర్ట్ ఎంట్రన్స్లో అయితే చాలా బాగా డెకోర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్లో అయితే నాకు మచ్ అట్రాక్టెడ్ పార్ట్ ఏంటంటే ట్రాలీ బఫెట్. సో అక్కడ మోర్ దాన్ 1 ప్లేట్ అయితే వీ కెన్ టేక్ ద ట్రాలీ. బట్ కాకపోతే మేము వెళ్ళిన టైంలో బాగా క్రౌడ్ ఎక్కువగా ఉన్నింది. సో ఫుడ్ విషయానికి వస్తే అంత హైజీన్గా మెయింటైన్ చేశారని చెప్పలేను, కానీ బట్ ఓకే, కొన్ని సెలెక్టివ్ ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి. మేమైతే చికెన్, మీట్ బాల్స్ అండ్ ఫిష్ తీసుకున్నాము, అవి బాగానే ఉన్నాయి. ఇక్కడ కావాలంటే కూల్ డ్రింక్స్ అండ్ కాఫీ రీఫిల్ తీసుకోవచ్చు ఫర్ ఫ్రీ, బట్ ఒకసారి తాగడమే చాలా కష్టమండి బాబోయ్. సో ఇక్కడ ప్రోడక్ట్ విషయానికి వస్తే సో ఎవ్రీ ప్రోడక్ట్ అనేది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అది నాకు చాలా పర్సనల్గా బాగా నచ్చింది. సో అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అది మాత్రం ఫస్ట్. సో ఇక్కడ మన ఇంట్లో ఉన్న స్పేస్కి ఎలా డెకరేట్ చేసుకోవచ్చు, ఆ సెటప్ అంతా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా వాళ్ళు చేసేసి ఉంటారు. చూడంగానే వావ్ అనే అంత ఫీల్ వచ్చేలాగా డెకరేట్ చేస్తుంటారు. సో మనం ఒకసారి విజిట్ చేసామంటే సో మన బడ్జెట్లో మనకున్న స్పేస్లో ఎలా డెకోర్ చేసుకోవాలి, కిచెన్ డెకోర్ కానీ, బెడ్రూమ్ డెకోర్ కానీ, బాల్కనీ డెకోర్ కానీ, హాల్ అవుట్ సైడ్ ఎలా డెకోర్ చేసుకోవాలనేది ఫుల్ ఐడియా వస్తుంది అనమాట. సో మనం రేట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కొన్ని సెలెక్టివ్ ప్రోడక్ట్స్ అయితే నాకు చాలా రీజనబుల్ అనిపించింది. సో ఆ విషయంలో క్వాలిటీ అండ్ రేట్స్ అయితే ఇట్ ఈస్ బెటర్ దాన్ అవుట్ సైడ్ షాప్స్ అనమాట. సో ఫైనలీ, ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.
Thank you.